హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం నా మాయావర్తకుడు అనే కథ చెప్పుకుంటున్నాం కదా. అందులోనూ ఈ మారుఫు ఒక పాడుబడిన భవంతిలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి తలదాచుకుంటాడు కదా. అతనికి అలా తలదాచుకుని కొంచెం సేపు అయ్యో తన భార్య ఇలా చేసింది ఏమిటి, ఇల్లు వాకిలి లేకుండా చేసింది, మనకి చూడబోతే భవిష్యత్తు లేదు, ఏమీ లేదు, అయోమయంగా ఉంది అంటూ అతను పెద్దగా ఒక్కసారి ఏడవటం మొదలు పెడతాడనమాట. అలా ఏడుస్తూ ఉండేటప్పటికి ఎవరో ఎందుకు నాయనా ఎంత దుఃఖిస్తున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడగటం వినిపిస్తుంది. అతనికి వినిపించేటప్పటికి ముందు భయపడతాడు. అయ్యో ఏంటి ఇంత పాడుబడ భవంతిలో ఎవ్వరూ లేరని నేను ఇలా ఏడుస్తుంటే ఎవరు నాయనా అన్న మాటలు వినిపిస్తున్నాయి అని ముందు భయపడతాడు. భయపడి తల పైకెత్తి చూస్తాడు. చూసేటప్పటికి ఎదురుగుండా పెద్ద వింత ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం చూసేటప్పటికి ముందు భయపడి ఎవరు నువ్వు అని గట్టిగా అడుగుతాడనమాట. ధైర్యం తెచ్చుకొని అడిగేటప్పటికీ ఆ వింత ఆకారం అంటుంది, నేను 100 సంవత్సరాలుగా అంటే 100 yearsగా ఈ పాడుబడిన ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఒక పెద్ద భూతాన్ని, నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తాను, నువ్వు ఇవాళ నా ఇంటికి వచ్చిన అతిథివి అని చెప్పి ఆ భూతం ఈ వీడితో ఉంటుంది. ఆ భూతం మంచి భూతం అన్నమాట. అంతే కదా, మరి లేకపోతే భూతాలు అన్నాయి అంటే ఇంకా తినేస్తాయి అని అనుకుంటారు కదా అందరూను. కానీ ఆ భూతం మంచి భూతం అన్నమాట. అందుకని అది అలా అడుగుతుంది. అడిగేటప్పటికి బాబు నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపో, నేను నా జీవితం అంతా ఎంత కష్టపడినా కూడా నా వల్ల ఏమీ సాధించలేకపోయాను, నా భార్యను సుఖపెట్టలేకపోయాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నన్ను ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి వదిలేశామంటే నేను మళ్ళీ ఇంకో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని చెప్పి ఈ మారుఫ్ అడుగుతాడు. అడిగేటప్పటికి సరే అయితే నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను చాలా దూరం తీసుకెళ్ళి వదిలిపెడతాను అని చెప్పి ఆ భూతం అంటుంది. అనేటప్పటికీ ఈ మారుఫ్ ఏం చేస్తాడు, ఆ భూతం ఎక్కి కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి కొంతసేపటికి ఒక పెద్ద పర్వత శిఖరం మీదకి అంటే ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి ఈ భూతం అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. చుట్టూ చూసేటప్పటికి తెల్లవారుతూ ఉంటుంది. రాత్రి భూతం మీద ఎక్కాడు కదా, దింపేటప్పటికి తెల్లవారుతుంది. తెల్లవారుతూ కింద చూసేటప్పటికి కింద బ్రహ్మాండంగా ఒక పెద్ద సిటీ కనిపిస్తుంది. కనిపించేటప్పటికి మారుఫ్ ఏం చేస్తాడు, అమ్మయ్య నేను ఏదో పెద్ద సిటీకి వచ్చాను అని చెప్పి గబగబా ఆనందంగా ఆ కొండ దిగి ఆ సిటీలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ప్రజలు ఇతన్ని ఏంటో చాలా వింతగా చూడటం మొదలు పెడతారు. ఇది గమనిస్తాడు ఇతను. వాళ్ళందరూ అతను కట్టుకున్న దుస్తులు అవి చూసి ఇతను ఎవరో పరాయి దేశస్తుల్లాగా ఉన్నాడే అని చెప్పి అతను చుట్టూ మూగి నీ పేరేంటి, మీదే దేశము అని అడుగుతారు వాళ్ళు. అడిగేటప్పటికి అతను అంటాడు, నా పేరు మారుఫు, మాది కైరో నగరం అని అతను జవాబు చెప్తాడు. అప్పుడు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వారు మళ్ళీ అడుగుతారు. అడిగేటప్పటికి అదేంటి ఎంతకాలము అవటం ఏంటి, నేను నిన్న రాత్రే బయలుదేరాను, ఇప్పుడు పొద్దునికల్లా ఇక్కడికి వచ్చేసేసాను అంటాడు. ఇప్పుడు కూడా అందరూ గొల్లుని నవ్వుతారు. నవ్వి ఒక పెద్ద మనిషి మారుఫ్తో అంటాడు, నీకేమైనా మతిపోయిందా ఏమిటి, కైరో నుండి కథాన్ నగరానికి నడుచుకుంటూ రావాలంటే ఏడాది సమయం అంటే ఒక 1 year పడుతుంది, అంత దూరం ఉంది, నువ్వేమిటి రాత్రి బయలుదేరి పొద్దునకల్లా వచ్చేసాను అంటున్నావు, చాలే అని చెప్పి అతను అంటాడు. అనేటప్పటికి అందరూ ఫక్కుమని మళ్ళీ నవ్వుతారు. నేను నడిచి రాలేదయ్యా బాబు, నన్ను ఒక భూతం తన వీపు మీద ఎక్కించుకొని ఇక్కడ దించింది నన్ను అని చెప్పి మారుఫ్ పాపం అమాయకంగా అంటాడు. అనేటప్పటికీ ఆ మాటలకి మళ్ళీ చుట్టూ మూగిన జనం అంతా మళ్ళీ విరగబడి నవ్వుతారు. పిచ్చివాడా ఏంటి, నువ్వేమైనా పిచ్చివాడివా, భూతం ఏమిటి, భూతం నిన్ను వీపు మీద ఎక్కించుకొని రావటం ఏమిటి, కైరో నగరం నుంచి ఇక్కడికి నువ్వు ఒక్క పూటలో రావటం ఏమిటి అని చెప్పి అందరూ అతని చుట్టూ మూగి అతన్ని ఎగతాళిగా చూస్తూ పిచ్చివాడు అని చెప్పి విరగబడి నవ్వటం మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద మనిషి వస్తాడు. అతను ఆ నగరంలో ఉన్న వర్తకులలో పెద్ద వర్తకుడు అన్నమాట. అతను ఎవరో పరాయి దేశస్తుడిని పట్టుకుని వీళ్ళందరూ ఎగతాళిగా నవ్వుతున్నారు ఏమిటో అని చెప్పి గబగబా అక్కడికి వచ్చి ఉండండి ఏం చేస్తున్నారు మీరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటోనో అని తెలుసుకోకుండాను అలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారేంటి అని చెప్పి అతన్ని ఆ మారూఫ్ని తీసుకుని ఆ వ్యాపారస్తుడు తన ఇంటికి వెళ్తాడు.
ఇంటికి వెళ్ళి మారూఫ్కి స్నానం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసి ఖరీదైన బట్టలు అవి ఇచ్చి చక్కగా సుష్టుగా భోజనం పెట్టి, అంటే కడుపు నిండా భోజనం పెట్టి కూర్చున్నాక ఆ వర్తకుడు ఇతనితో అంటాడు, అయ్యా మీ దుస్తులు అవి చూస్తుంటేనేమో ఈజిప్టు నుంచి వచ్చినట్టు ఉన్నారు, అసలు మీదే దేశము ఏమిటి అని అడుగుతాడు. అడిగేటప్పటికి మారూఫ్ అంటాడు, నిజమేనండి, నేను ఈజిప్టు దేశస్తున్నే, మాది కైరో నగరము, నేను కైరో నగరంలో ఉండేవాడిని నేను అని చెప్తాడు. అని చెప్పేటప్పటికి ఆ వ్యాపారస్తుడు అంటాడు, అక్కడ ఏం చేస్తూ ఉండేవారు మీరు అని అడుగుతాడు. అడిగితే ఏముందండి, పాత చెప్పులు మరమ్మతు చేసేవాడిని అని మారూఫ్ నిజం చెప్తాడు. చెప్పటికి కైరోలో మీ ఇల్లు ఎక్కడా అని మళ్ళీ అతను వర్తకుడు అడుగుతాడు. అడిగేటప్పటికి అదేంటి కైరోలో ఒక సందు ఉందిలేండి, ఎర్ర సందు అంటారు దాన్ని, ఆ సందులోనే మా ఇల్లు అని అడుగుతాడు. అనేటప్పటికి అవునా, ఆ సందులో ఉండేవారు ఎవరైనా తెలుసా అని మళ్ళీ వర్తకుడు అడుగుతాడు. అతగుడేపటికి మారూఫ్ ఏం చేస్తాడు, తెలియకపోవటం ఏమిటండి, ఆ సందులోనే నేను పుట్టి పెరిగిందంతాను అని చెప్పి కొంతమంది పేర్లు చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ వర్తకుడు అంటాడు, అయితే మీకు షేక్ అహ్మద్ అనే వ్యాపారస్తుడు తెలిసే ఉంటాడే అని అడుగుతాడు. అడిగేపటికి తెలియకపోవటం ఏంటండి, మా ఇల్లును వాళ్ళ ఇల్లు పక్క పక్కనేను అని మారూఫ్ మళ్ళీ సమాధానం చెప్తాడు. అవునా, అయితే ఆయన ఎలా ఉన్నారు అహ్మద్ గారు అని అడుగుతాడు ఈ వ్యాపారస్తుడు. అడిగేటప్పటికి బాగానే ఉన్నారండి, అల్లా దయ వల్ల చాలా కులాసాగానే ఉన్నారు అని మారూఫ్ చెప్తాడు. అయితే నువ్వు మళ్ళీ వర్తకుడు అడుగుతాడు, ఆయనకి ఇప్పుడు ఎంతమంది కుమారులు అని అడుగుతాడు. అడిగితే ఈ మారూఫ్ అంటాడు, అతనికి 3 కుమారులండి, 3 కొడుకులు అతనికి, ముస్తాఫాను, మహమ్మద్, ఆలీ అని ఆయనకు 3 కొడుకులు ఉండేవారు. వారు వేరే వేరే పనులు చేసుకుంటున్నారు. పెద్దవాడేమో ముస్తాఫా బడిపంతులుగా అంటే టీచర్గా అతను పని చేసుకుంటున్నాడు. రెండోవాడేమో మహమ్మద్ అత్తరు వ్యాపారంలోనే, తండ్రి వ్యాపారమే అతను కూడా చూసుకుంటున్నాడు. ఇంకా 3వవాడు ఆలీ, నేను చిన్నప్పుడు చాలా కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళమండి, మేమిద్దరం కూడా చాలా అల్లరి పనులు చేస్తూ ఉండేవాళ్ళము, ఇద్దరం కలిసి మిఠాయిలు అవి కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళము అని చెప్పి అంటాడనమాట ఇతను వ్యాపారస్తుడితో. అనేటప్పటికీ ఈ షేక్ అహ్మద్ ఏం చేస్తాడు, అవునా, అయితేను అప్పుడు అలా షేక్ అహ్మద్ అట్లా నన్ను కొడుతున్నప్పుడు, ఇలాగ నేను ఈ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ షేక్ అహ్మద్ మా ఇద్దరిని బాగా కొట్టేవాడండి, నన్నును ఆలీని అని చెప్పి ఇతను అంటాడనమాట. అనేటప్పటికీ ఈ మారూఫ్ ఈ సంగతి చెప్పగానే ఆ వర్తకుడు ఏం చేస్తాడు, గబగబా లేచి వచ్చి ఆ మారూఫ్ని గట్టిగా కౌగిలించుకొని, ఒరే మారూఫ్, నేనేరా ఆలీని, ఆ ఆలీని నేనేను అని గట్టిగా అంటాడు. అనేటప్పటికీ ఈ మారూఫ్ ఆశ్చర్యపోయి అదేమిటి నువ్వా, నేను అసలు గుర్తే పట్టలేదు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత వ్యాపారం చేసుకుని ఇంత పెద్దవాడివి అయ్యావా నువ్వు అని చెప్పి అని తన కథంతా మొత్తం చెప్తాడు ఈ మారూఫ్ ఆలీతో. అదంతా విని ఆలీ అంటాడు, చూడు తమ్ముడు, నువ్వేమీ చింతించకు, నువ్వు కూటికి కూడా గతి లేక చెప్పులు కుట్టేవాడివని కనుక ఇక్కడ తెలిస్తే నిన్నందరూ ఎగతాళి చేస్తారు, అస్సలు ఎవ్వరూ నిన్ను ఖాతరు చేయరు, కాబట్టి నువ్వు ఆ విషయాలు ఎవ్వరికి ఏమీ చెప్పకు, నువ్వు ఇక్కడికి కైరోలో బయలుదేరి తెల్లవారేసల్లికల్లా ఇక్కడికి చేరావు అని చెప్తేనే చూసావా వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారో, అందుకని అట్లాంటివన్నీ ఏమీ చెప్పక అసలు యుక్తిగా అబద్ధాలు చెప్పటం ముందు తెలివైన పని. నేను ఈ ఊరు చేరి ఎన్ని అబద్ధాలో చెప్పి ఎంతో లౌక్యంగా ఎంతో తెలివిగా ఇంత పెద్ద వ్యాపారస్తున్నయ్యాను, కాబట్టి నువ్వు అలా అన్ని నిజాలు చెప్పకూడదు, కాస్త నేను చెప్పేది విను, రేపు ఉదయం నేను నా దగ్గర ఉన్న మంచి గాడిదల్లో ఒక గాడిదని నీకు ఇస్తాను, దాని మీద నువ్వు వర్తకులందరూ ఉండే ఆ వీధిలోకి రా, నీ వెంట మా భటులు కూడా ఉంటారు, వాళ్ళని తీసుకొని నువ్వురా, నేను నీకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తాను, వాళ్ళందరూ చూస్తూ ఉండగా నువ్వు అక్కడున్న బిచ్చగాళ్ళకి నేను వాళ్ళందరికీ ఆ డబ్బులు పంచిపెట్టు, నువ్వు పెద్ద వ్యాపారస్తుడు అని నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పి ఈ ఆలీ అంటాడనమాట ఈ మారూఫ్తో. అనేటప్పటికి మారూఫ్ సరే అని చెప్పి రాత్రి అక్కడే పడుకొని మొన్నాడు లేచి ఈ ఆలీ చెప్పిన విధంగానే చక్కగా మంచిగా బట్టలు వేసుకొని అక్కడికి ఆ వర్తకులు ఉండే వీధిలోకి వెళ్తాడు.
వెళ్ళేటప్పటికి అందరూను చూస్తుండగా యాలి ఏం చేస్తాడు, గబగబా అతని దగ్గరికి వెళ్ళి అతను చాలా పెద్ద వ్యాపారస్తుడు అని బిల్డప్ ఇచ్చి అతనికి స్వాగతం చెప్పి అతనికి ఒక కుర్చీ చూపించి కూర్చోమని, ఇతను ఎంత పెద్ద వ్యాపారస్తుడు అనుకున్నారు, చాలా పెద్ద వ్యాపారస్తుడు, ఇతని దగ్గర బోళ్ళంతా వజ్రాలు వైఢూర్యాలు అవన్నీ బోళ్ళంతా ఉన్నాయి, అవన్నీ అతను వెనకాల వస్తున్నాయి, ఇతనే ముందు వచ్చేసాడు అని చెప్పి అక్కడున్న వ్యాపారస్తులతో ఇతను చెప్తాడు. చెప్పేప్పటికీ ఇతను కూడా వ్యాపారస్తుడే కదా, నగరంలోనూ పెద్ద వ్యాపారస్తుడు కదా, అందుకని అతను చెప్పిన మాటలు మిగిలిన వ్యాపారస్తులందరూ కూడా విని అతన్ని ఆహ్వానిస్తారు. అతన్ని ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అయితే ఈ స్నేహితుడు చెప్పాడు కదా, నేను నీకు కొంచెం బంగారం ఇస్తాను, అక్కడ ఉన్న వాళ్ళందరికీ బజార్లో ఉన్న వాళ్ళందరికీ దానం చేయమని చెప్పాడు కదా. కొంతమంది వచ్చి డబ్బులు మాకు కొంచెం భిక్షం పెట్టండి అని అడిగినప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ మారిఫ్ ఏం చేస్తాడు, డబ్బులు గుప్పెళ్ళతో తీసుకొని వాళ్ళందరికీ భిక్షం వేయటం మొదలు పెట్టేటప్పటికి వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపడతారు. అదేమిటి అలా డబ్బులు గుప్పెళ్ళతో తీసేలాగా అంత నిర్లక్ష్యంగా వాళ్ళకి దానం చేసేస్తున్నాడు, అంటే ఇతని దగ్గర ఎంత డబ్బు ఉందో ఏమిటోను అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అనుకునేటప్పటికి ఇంకా అతని దగ్గర డబ్బులు మొత్తం అయిపోయినా సరే ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఆలీ ఏమంటాడు, నేను ఇస్తాను, నీకు ఎంత కావాలో అప్పు తీసుకో అని చెప్పి కొంత అప్పిస్తాడు మళ్ళీ ఇతనికి. ఇచ్చేటప్పటికి అతను ఆ డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ ఆ భిక్షగాళ్ళకి అందరికీ పనిచేస్తాడు. ఇలాగా ఇది చూసేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న వర్తకులు కూడా ఏం చేస్తారు, అమ్మో ఇతను ఎంతో పెద్ద వర్తకుల్లాగా ఉన్నాడు, ఇతని అవసరం మనకు కూడా ఎప్పటికైనా పడుతుంది అని చెప్పి వాళ్ళు కూడాను కొంత డబ్బులు ఇతనికి అప్పు పెట్టేసేటప్పటికి ఇతను ఏం చేస్తాడు, ఆ డబ్బులన్నీ తీసుకుని వచ్చి భిక్షగాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసేస్తాడు. అలాగ రోజు వచ్చి అక్కడ కూర్చోవటం, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటం, ఆ డబ్బులు అక్కడికి వచ్చిన భిక్షగాళ్ళకి దానం చేయటం, ఇలా రోజు చేస్తూ ఉంటాడు. చేస్తుండేటప్పుడు అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ మిగిలిన వర్తకులకి నీ సరుకు ఎప్పుడు వస్తుంది అని అడగటం మొదలుపెట్టేప్పటికి వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది, ఇంకా కొన్నాళ్ళు టైం పడుతుంది, కొల్లలుగా వస్తుంది అని చెప్పి సమాధానం చెప్తూ ఉంటాడు. అవునా, అది ఏమిటో నీ వర్తకం ఏమిటో, మీ సరుకు ఏమిటో కాస్త మాకు చెప్పగలరా, దాన్ని వర్ణించి చెప్పగలరా అంటే తప్పకుండా చూపిస్తాను, సరుకు రానివ్వండి, బోల్డంత సరుకు వస్తుంది, నా బిడారు చాలా పెద్దది, ఈ పాటికి నగరం చేరే ఉంటుంది అని చెప్పి మారూఫ్ రోజు సమాధానం చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ ఉంటాడే కానీ రోజు కూడా ఆ బిడారు అదేదో వస్తోంది, ఎక్కడి నుంచో వస్తోంది, నగరం చేరుతోంది అన్న ఆ సరుకు రావట్లేదు, ఏది రావట్లేదు. ఇతను రోజు వీళ్ళ దగ్గర బంగారం నాణ్యాలు తీసుకుంటున్నాడు, ఈ బిచ్చగాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాడు. ఈ వర్తకులందరూ అయ్యో ఇదేంటి ఎన్ని రోజులైపోయినా ఇంకా రావట్లేదు సరుకు, మనమేమో చూస్తే ఇతనికి బోళ్ళంత బంగారం అప్పు పెట్టేసేసాము, ఇదంతా ఏమవుతుందో, మనం ఏమన్నా మోసపోతున్నామో ఏమో అని చెప్పి ఈ ఆలీ కదా పరిచయం చేశాడు. ఆలీ దగ్గరికి వ్యాపారస్తులందరూ వెళ్ళి అయ్యో మీరు చెప్పారని అతనికి బోళ్ళంతా డబ్బు మేము అప్పు పెట్టామండి, అతను ఇదిగో వస్తోంది సరుకు, అదిగో వస్తోంది సరుకు అంటున్నాడు, ఆ సరుకు రావట్లేదు, ఆ సరుకు గురించి ఏమీ చెప్పట్లేదు, రోజు బెచ్చగాళ్ళకి మట్టికి బంగారం మీద బంగారం దానం చేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఆలీతో మొరబెట్టుకునేటప్పటికీ ఆలీ అంటాడు, మీరేం కంగారు పడకండి, అతను చాలా పెద్ద వ్యాపారస్తుడు, నేను చెప్తున్నాను కదా, వస్తుంది సరుకు, నెమ్మదిగా రావాలి కదా సరుకు, అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది అని చెప్పి ఆలీ వాళ్ళని సముదాయించి పంపించేసి ఈ ఆలీ ఏం చేస్తాడు, ఈ మారూఫ్ దగ్గరికి వచ్చి అదేమిట్రా, నేను ఏదో 1 రోజు 2 రోజులు దానం చేయమంటే నువ్వు ఏకంగా 40-50 రోజుల నుంచి వరుసగా ఇదే పని వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నావు దానం చేస్తున్నావు, ఎలా తీరుస్తావు అసలు ఈ అప్పు అంతా నువ్వు, ఏ వ్యాపారము, ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలి కదా వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న డబ్బులతో, కానీ అదే డబ్బులు మళ్ళీ బిచ్చగాళ్ళకి ఇచ్చేసేస్తున్నావు, ఎప్పటికి తీరుస్తావు, ఎలా తీరుస్తావు వీళ్ళందరూ అప్పు అని చెప్పి ఈ ఆలీ ఇతన్ని అడుగుతాడు, ఈ మారూఫ్ని.
అడిగేటప్పటికి మారూఫ్ అంటాడు, ఎందుకు తీర్చను, తీరుస్తాను ఉండు, అదేంటి నా సరుకంతా రానివ్వని కొల్లలు కొల్లలుగా ఉంది కదా అంటాడు. అనేటప్పటికి ఆలి కోపం వస్తుంది. కోపం వచ్చి, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నేను కదా నీకు అసలు ఆ అబద్ధం చెప్పింది, ఆ అబద్ధాన్నే నాకు మళ్ళీ తిరిగి చెప్తున్నావా, ఇదేంటి నీకు ఆ వర్తకుల దగ్గర అప్పు చేసి ఏదో 1 రోజు 2 రోజులు అప్పు చేసి ఏదో బిచ్చగాళ్ళకి వేస్తే బాగానే ఉంటుంది, దానం చేస్తే బాగానే ఉంటుంది, నువ్వేదో పెద్ద వ్యాపారస్తుడు అని బిల్డప్ ఇవ్వటానికి అలా చేయమన్నాను, కానీ ఇన్ని రోజుల పాటు ఇలాగా ఇంత డబ్బు తీసుకొని నువ్వు ఇంత బంగారం నాణ్యాలు తీసుకుని నువ్వు వాళ్ళందరికీ ఇచ్చావు, ఇప్పుడు అదంతా ఎలా తీరుస్తావురా, వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆలి కోపంగా అడుగుతాడు. అడిగేటప్పటికి ఇతను మారూఫ్ అంటాడు, నువ్వేమి కంగారు పడకు, భయపడకు, వస్తుంది ఉండు, అల్లా మనల్ని రక్షిస్తాడు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఈ ఆలీకి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయి ఆ వర్తకులందరితో అంటాడు, మీరు నా దగ్గరికి అస్సలు రాకండి, నేను కూడా అతనికి అప్పు పెట్టాను, నా డబ్బులు కూడా నాకు అతను ఇవ్వలేదు ఇప్పటి వరకును, మీతో పాటు నేను కూడా అతనికి అప్పు పెట్టిన వాడినే, కాబట్టి ఆ సరుకు ఎప్పుడు వస్తుందో ఏంటో ఎదురు చూడవలసిందే, కానీ నాకేమీ తెలీదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తాడు ఆలి. వాళ్ళు అయ్యో మనం మోసపోయామా ఏమిటి, ఇంత డబ్బు ఇతనికి ఇచ్చామే అని చెప్పి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడిపోయి ఎప్పుడు వస్తుందా సరుకు, ఎప్పుడు వస్తుందా, ఎలాగా సరుకు వచ్చిన వెంటనే మనం అతని దగ్గర నుంచి మనం ఇచ్చిన డబ్బులు ఎలా మనం అతని దగ్గర నుంచి లాక్కోవాలి, ఎట్లా రాబట్టుకోవాలి అని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందన్నది రేపు చెప్పుకుందాం, సరేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్, బాయ్ బాయ్.